ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు శరవణన్ గారు ఆయన డైరెక్షన్ చాలా ఇష్టం. నాకు జర్నీ చూసినప్పుడు కూడా నేను ఇమీడియట్గా శరవణ్కి ఫోన్ చేసి చెప్పాను. ఎందుకంటే అంత బాగా అంటే క్రిటికల్ ఎక్లేమో కమర్షియల్ సక్సెస్ అనేది రెండు వేరు విషయాలు. మామూలుగా మన సినిమాలకు వచ్చినప్పుడు ఈ రెండు ఒకే సినిమాకి కుదరటం అది చాలా రేర్ థింగ్. అది అలాంటిది జర్నీ అటు తమిళ్లో ఇటు తెలుగులో రెండు చోట్ల పెద్ద సక్సెస్ సాధించి అట్ ద సేమ్ టైం క్రిటికల్ ఎక్లేమ్ కూడా వచ్చింది. సో ఆయన డైరెక్షన్లో వస్తున్న నెక్స్ట్ సినిమా అంటే డెఫినెట్గా ఇది ఏ రేంజ్లో ఉంటుందో నేను ఊహించుకోగలను. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ నాకు ప్రభు గారు అంటే చాలా ఇష్టం. చాలా అంటే ఇప్పటికీ నాకు మొన్న ఆయన ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా చెప్పాను, అంజలి సినిమాలో ఆయన ఒక రోల్ ఉంటుంది, ఒక చిన్న రోల్. ఆ రోల్ ఎంత ఇష్టం అంటే చాలామందికి అది చిన్న ఒక 15 minutes రోల్ 20 minutes రోల్ అనుకోవచ్చు, కానీ ఆయన ఆ రోల్ని ఎంత అడోరబుల్గా చేశారంటే ఈ రోజుకి ఆ రోల్ మర్చిపోలేం మనం. సో వారి అబ్బాయి డెఫినెట్గా ఆల్రెడీ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ కొట్టాడు కుంకితో. ఆ తర్వాత వస్తున్న సినిమా ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. అండ్ దెన్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అంటే నేను ఇలా చెప్తే కిక్ ఉండదేమో, లక్ష్మీ గణపతి ఫిల్మ్ అలా చెప్పలేము, అప్పుడే చాలామంది కనెక్ట్ అవుతారు. అంటే ఈ టైటిల్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఈ ప్రొడక్షన్ హౌస్ జోకులకు కూడా చాలామంది వాడుకుంటున్నారు లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. అంటే నేను ఒకసారి నా ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు స్నానం చేస్తున్నాడు, వాడు తమ్ముడు బయట ఉన్నాడు, వాడు డోర్ వేసుకోవటం మర్చిపోయాడు స్నానం చేస్తాం. మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు రా అంటే లక్ష్మీ గణపతి ఫిల్మ్ సమర్పించని డోర్ ఓపెన్ చేశాడు. సో అంటే అంత పాపులర్ అయిపోయింది ఆ బ్యానర్. సో వాళ్ళకు కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. టు బిగిన్ విత్ ఈ సినిమా గురించి మాత్రం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, లాస్ట్ ఇయర్ ఫిల్మ్ ఫేర్ నేనే హోస్ట్ చేశానండి. దాని తర్వాత చాలా అవార్డ్ ఫంక్షన్ కూడా ఎక్కువ వెళ్ళాను. అంటే లాస్ట్ ఇయర్ బాగా ఖాళీగా ఉన్నాను అనమాట, రిలీజ్ లేకుండా. సో ఈ గ్యాప్లో ఉన్న అవార్డులన్నీ కొట్టుకెళ్ళిపోయింది తమిళ్లోకి ఒక బ్యానరు ఒక సినిమా. అది ఏ బ్యానర్ అంటే లింగస్వామి గారిది, సుభాష్ చంద్రబోస్ గారిది. ఏ అవార్డు అన్నా వాళ్ళకే వెళ్తుంది. అంటే ఇంకా ఆఖరికి అటు 1 point ఏంటంటే మీరు అక్కడే ఉండండి ప్లీజ్ అని చెప్పి అవార్డులు అనౌన్స్ చేశారన్నమాట. సో మన విక్రమ్ ప్రభు హీరో సినిమాలో కుంకి అని అన్ని హిట్లు అదే బ్యానర్లో రెండోసారి వస్తున్నారు. సో అండ్ నాకు విక్రమ్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే తన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు చేసి నెక్స్ట్ సినిమా కూడా ఉస్తాద్ హోటల్ అని, అది కూడా చెప్తున్నా పెద్ద హిట్ అవుతుందండి. ఈ ఫిల్మ్ తమిళ్లో చాలా బాగా చేసింది. సో తెలుగులో కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. డైరెక్టర్ శరవణన్ గారి గురించి చెప్పాలి. ఆయనది నాకు ఇందాకే చెప్పా, ఇంతకుముందు తీసిన ఒక సినిమాలో ట్రాక్ నాకు బాగా ఇష్టం. ఆయన వలన నాకు మాస్టర్ నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. అండ్ జర్నీ సినిమా తమిళ్లో ఎంగేయమైపోదాం. నేను సినిమా రిలీజ్కి ముందే బాగా ఎక్స్పెక్ట్ చేసి ఆడాలని కోరుకున్న సినిమా. ఎందుకంటే నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ అన్నయ్య శర్మ ఉంటాడు దాంట్లో. లింగుస్వామి గారు మా సూపర్ గుడ్ బ్యానర్లో ఫస్ట్ సినిమా తమిళ్లో లాంచింగ్. సంక్రాంతి అనేది తెలుగులో వచ్చింది. ఫస్ట్ తమిళ్లో ఈరోజు తమిళనాడులో చాలా పెద్ద డైరెక్టర్లుగా ఉండే శంకరు, మురుగదాసు, ఆ కోవలో ఈరోజు లింగుస్వామి గారు అక్కడ ఉన్నారు. ఫస్ట్ సూపర్ గుడ్ సినిమా మమ్మిట్టి హీరోగా పెట్టి
ఆనందం అనే ఒక సినిమా తీస్తే మమ్ముట్టి తమిళ్లో హీరోగా పెట్టి ఫస్ట్ సినిమా తీసినాడు సూపర్ గుడ్ ఫిల్మ్స్లో. అది ఆ రోజుల్లో మమ్ముట్టి మీద 100 డేస్ ఆడింది. అంత గొప్ప డైరెక్టరు. అదే రకంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేసినటువంటి శరవణన్ ప్రీవియస్ సినిమా జర్నీ రాయలసీమ నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఎన్నో మంచి చిత్రాలని అందించింది, పెద్ద పెద్ద చిత్రాలను అందించింది. ముఖ్యంగా మా సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచో నాకు 25 సంవత్సరాల నుంచి చాలా దగ్గర మిత్రుడు. చిత్రాలను ఎంచుకోవటంలో చాలా నేర్పరి. అదేవిధంగా ఈ చిత్రంలోని పాటలు చాలా చక్కగా ఉన్నాయి, మ్యూజిక్ చాలా చక్కగా ఇచ్చారు. అలాగే ఒక మహానటుని మనవడు ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నారు. కాబట్టి ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ఆర్డర్లో చూస్తే న్యూ థాట్, న్యూ స్క్రీన్ ప్లే, న్యూ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్స్ న్యూ. నేను సినిమా తమిళ్లో చూశాను కాబట్టి అది నిజమే, అందుకే కరెక్ట్గా రాశారు అది. ఇంకొక సెంటిమెంట్ తిరుపతి బ్రదర్స్లో ఏంటంటే, ఎవరైనా మాస్గా ఒక హీరో ఇంట్రొడ్యూస్ అయితే నెక్స్ట్ సినిమా వెంటనే వాడిని తీసుకొచ్చి సిటీ హీరోగా చేసి హిట్ ఇవ్వడం అలవాటు. అందుకే కార్తీతో ఒక సినిమా పర్తివీరం చేస్తే తీసుకొచ్చి పై ఆవారా చేశాడు. ఫస్ట్లీ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఇచ్చిన శరవణన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటిదాకా తెలుగు తమిళ్ కలిపి నేను ఒక 20 ఫిల్మ్స్ వరకు చేసుంటాను. ఇప్పటిదాకా నా ఫిల్మ్ కెరియర్లో ద బెస్ట్ క్యారెక్టర్గా ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఉంటుంది. దానికి బోస్ గారికి థ్యాంక్స్. తెలుగులో ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్న లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సుబ్రహ్మణ్యం గారికి, సురేష్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను శరవణన్ గారిని, డైరెక్టర్ గారిని ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ చూస్తున్నాను. నా దురదృష్టం ఏంటంటే, నేను జర్నీ సినిమా చేయవలసింది డేట్స్ కారణం వల్ల నేను చేయలేకపోయాను. ఆ సినిమా చూసిన ప్రతిసారి నేను అనుకుంటాను అయ్యో మిస్ అయ్యాను. కానీ ఆయన మన ముందు మరోసారి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్, తమిళ్లో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది, అలాంటి ఒక బ్లాక్ బస్టర్ మన ముందు మళ్ళీ వస్తున్నారు. అండ్ బోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, ఈ బ్యానర్ గురించి నేను ఐ విల్ బీ ద లాస్ట్ పర్సన్ టు అగైన్ టాక్ అబౌట్ ఇట్. బట్ చాలా పాపులర్ బ్యానర్లో మన ముందుకి ఇంత పెద్ద ఫిల్మ్ రాబోతోంది. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తుందంటే ముందుగానే దాన్ని అనలైజ్ చేసేసి మన తెలుగులోకి అందించేటటువంటి ఒక మంచి బ్యానర్ అండి. వాళ్ళు తెలుగులోకి డబ్ చేసి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఫిల్మ్స్ దాదాపు అన్నీ కూడా కమర్షియల్ సక్సెస్లే, చాలా పెద్ద సక్సెస్లు అయి ఉన్నాయి. సురేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు చాలా ప్లాన్డ్గా పక్కాగా చేస్తారు పబ్లిసిటీ అనేది. వాళ్ళు పబ్లిసిటీ చేసే విధానం నాకు చాలా ఇష్టం అండి. చాలామందికి ఇన్స్పిరేషన్ వాళ్ళు పబ్లిసిటీ అనేది. అందుకని వాళ్ళ సినిమాలు కొనడానికి ప్రతి సినిమా కూడా క్రేజీగా బయర్లు ముందుకు వస్తారు. అట్లాగే మంచి మంచి సినిమాలు అందించినటువంటి వాళ్ళు ఈసారి సిటిజన్ పేరుతోటి మన ముందుకు తీసుకొస్తున్నారు, ఒక తమిళ్లో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ని.